అందరూ బాగున్నారా? అవును పిల్లలు, మీరు చక్కగా స్కూల్స్ కి వెళ్తున్నారు కదా, మీ పేరెంట్స్ మీకు అన్ని కొనిచ్చారు కదా. మీరు వారిని అస్సలు ఇబ్బంది పెట్టకండి పిల్లలు. వారు ఉన్నంతట్లో మీకు కావలసినవన్నిటినీ అనుగ్రహిస్తున్నారు. అంతేగాని మీరు అబ్బా అసలు వీళ్ళకి పుట్టుండకుండా ఉండాల్సింది, నాకు ఈ సంవత్సరం యూనిఫామ్ కూడా కొనివ్వలేదు, లేదా నాకు బుక్స్ కొనివ్వలేదు అని ఇలా వారిని ఇబ్బంది పెట్టకండి పిల్లలు. వారికి ఉన్నంతట్లో మీకు అన్నిటినీ సమకూర్చడానికి వారు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. కనుక మీరు మీకు ఉన్న వాటితో తృప్తి కలిగి, అలాగే మీ తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా చదువుకుంటూ ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం వారికి సహాయం కూడా చేస్తూ మీ పనులన్నీ మీరు చేసుకుంటూ ఉండండి పిల్లలు, సరేనా? ఓకే, అయితే ఈ రోజు నేను మీ అందరికి ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినటానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు? ఒక ఊరిలో వజ్రాల శెట్టి అని ఒక వ్యాపారి ఉండేవాడు. పేరుకు తగ్గట్టుగానే ఆయన వజ్రాలు అమ్ముతూ ఉండేవాడు. తన పిల్లల కన్నా ఆ వజ్రాలే ఎంతో విలువైనవని ఎంతో గర్వపడుతూ ఉండేవాడు. ఆ ఊరిలో ఆ వీధిలో వెళ్తున్న ప్రతి ఒక్కరిని పిలిచి, మీరు ఎప్పుడైనా వజ్రాల్ని చూసారా? కనీసం ఎప్పుడైనా దాన్ని ముట్టుకున్నారా? అది ఎంత విలువైందో మీకు తెలుసా అని అడిగేవాడు. దాంతో వారు నిజంగానే మేము ఎప్పుడు వాటిని ముట్టుకోలేదు, చూడలేదు అని నిజం చెప్పేవాళ్ళు. దాంతో ఈ వజ్రాల శెట్టి ఏమనేవాడంటే, అవునులే, మీరు వజ్రాలను ఎందుకు ముట్టుకుంటారు? దేనికైనా పెట్టి పుట్టుండాలి. నేనైతే వజ్రాల్లోనే పుట్టాను, వజ్రాల్లోనే పెరిగాను, వజ్రాలతోనే ఎన్నో కోట్లు సంపాదిస్తూ ఉంటాను. అంతేకాదు దేశ విదేశాల నుండి కూడా ఎంతో మంది వచ్చి నా దగ్గర వజ్రాలను కొంటూ ఉంటారు అని ఇలా ఎంతో గర్వంగా చెప్పి అవతలి వాళ్ళని ఎంతగానో హేళన చేసేవాడు. ఇలా అతడు చేయటం వలన ఆ వీధిలో అందరూ వెళ్ళటం కూడా మానేస్తూ ఉండేవారు. కానీ ఎవరైనా కొత్త వారు రాగానే వెంటనే ఇతడు ఈ విధంగా అంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ఒకరోజు జ్ఞానం మాస్టరు వచ్చాడు. అయితే చాలా మంది ఆయన దగ్గర పిల్లల్ని శిష్యులుగా పంపించారు. అయితే ఒకరోజు ఈ జ్ఞానం మాస్టర్ కి తెలియకుండానే వజ్రాల శెట్టి వీధి గుండా వెళ్తూ ఉన్నారు. దాంతో ఎంతో కాలంగా కొత్తవారు ఎవరూ రావట్లేదని ఈ వజ్రాల శెట్టి ఇదే మంచి అవకాశం అని చెప్పి ఆ జ్ఞానం మాస్టర్ తో ఈ విధంగా అడిగాడు, మీరెప్పుడైనా వజ్రాలని చూసారా అని ఇలా అతన్ని హేళన చేశారు. దాంతో వజ్రాల మాస్టర్ కి వెంటనే వెలిగింది. ఇతడు అందరితో ఇలానే ఉంటాడనుకుంటా, ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెంటనే ఈ విధంగా అన్నాడు, శెట్టి గారు, మీ దగ్గర వజ్రాలున్నాయి సరే, కానీ మీ వజ్రాల్లో ప్రాణం ఉందా అని అడిగాడు. దాంతో ఆ వజ్రాల శెట్టికి ఏమీ అర్థం కాలేదు. ప్రాణమా అని అన్నాడు. అప్పుడు జ్ఞానం మాస్టర్ ఏమన్నాడంటే, అవును, నా దగ్గర వజ్రాలు ఉన్నాయి, కానీ వాటికి ప్రాణం కూడా ఉంది. నీ దగ్గర ప్రాణం లేని వజ్రాలు అవి అసలు విలువైనవే కాదు, కానీ నా దగ్గర ఉన్నవి ఎంతో విలువైనవి. నేను వజ్రాల్ని సానబెడుతూ ఉంటాను. చాలా మంది ముడి వజ్రాల్ని నా దగ్గరికి తీసుకువస్తూ ఉంటారు. నేను వాటిని చక్కగా సానబెట్టి పంపిస్తాను. అంతేకాదు నా దగ్గర కూడా ఒక వజ్రం ఉంది, అది దేవుడు నాకు ఇచ్చాడు. నువ్వు నా అంత ఎత్తు డబ్బు ఇచ్చినా సరే నేను దాన్ని అస్సలు అమ్మను అని చెప్పాడు. దాంతో ఇక ఆ వజ్రాల శెట్టికి అస్సలు ఆ రోజు నిద్రే పట్టలేదు. ఏంటా వజ్రం, అసలు ఆ వజ్రాలకి ప్రాణాలు ఉన్నాయా? ఎలాగైనా సరే రేపు ఖచ్చితంగా ఆ మాస్టర్ ఇంటికి వెళ్ళాలి అని మరుసటి రోజు ఉదయాన్నే అందరినీ కనుక్కొని ఆ జ్ఞానం మాస్టర్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు చూస్తే సాదా సీదాగా ఉంది, పెద్దగా అలంకరణ కూడా ఏమీ లేదు. అతడు లోపలికి వెళ్లి చూడగా జ్ఞానం మాస్టారు తన కొడుకుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వెంటనే ఈ వజ్రాల శెట్టి అతని దగ్గరికి వెళ్లి, ఏది ఆ వజ్రం నాకు చూపించు, నీ దగ్గర ఉందన్నావు కదా అని అడిగాడు. దాంతో ఆ మాస్టారు ఏమన్నాడంటే, ఇదిగో చూడు, ఇక్కడే ఉంది, నా కొడుకు, ఇతడే నా ప్రాణం కలిగిన వజ్రం, దేవుడిచ్చిన వజ్రం ఇది అని చెప్పాడు. అంతేకాదు నా దగ్గరికి చాలా మంది తమ పిల్లల్ని పంపిస్తూ ఉంటారు, వాటిని నేను చక్కగా సానబెట్టి దేశానికి అలాగే దేవునికి ఎంతో పనికొచ్చే విధంగా విలువైన వారిగా తయారు చేసి పంపిస్తాను అని చెప్పాడు. దాంతో ఆ వజ్రాల శెట్టికి జ్ఞానోదయం అయింది. ఏమనంటే, ఈ వజ్రాలు కేవలం రాళ్ళు మాత్రమే, వీటికి విలువ లేదు, ప్రాణం కూడా లేదు. నేను ఇన్నాళ్ళు
ఇవి ఎంతో విలువైనవని వీటి మీదే నా దృష్టి అంతా పెట్టాను. నా పిల్లల్ని ఎప్పుడూ నేను సరిగ్గా పట్టించుకోలేదు అని తను బుద్ధి తెచ్చుకొని ఏం చేశాడంటే తన దగ్గరున్న కొన్ని వజ్రాలు నమ్మి ఆ డబ్బుని మాస్టారు ఇంకా అనేక మంది పిల్లలకి శిక్షణ ఇవ్వాలని అతనికి డొనేషన్ గా ఇచ్చాడు. అంతేకాదు పిల్లలు, ఇక ఈ వజ్రాల శెట్టి తన పిల్లల్ని కూడా మాస్టర్ దగ్గరికి పంపించడం మొదలు పెట్టాడు. దాంతో ఆ మాస్టారు పిల్లలందరినీ దేశానికి అలాగే దేవునికి విలువైన వారిగా తయారు చేస్తూ ఉండేవాళ్ళు. విన్నారు కదా పిల్లలు, మీరు కూడా మీ తల్లిదండ్రులకి ఎంతో విలువైన వజ్రాలు. వారు మీ కోసం ఎంతగానో కష్టపడి మీకు కావలసినవన్నిటినీ సమకూరుస్తున్నారు. కనుక మీరు కూడా దేవునికి అలాగే దేశానికి విలువైన వారిగా ఉండాలి. వారి మాట వింటూ మీరు కూడా చక్కగా క్రమశిక్షణలో ఎదగాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.